డైరెక్టర్ సార్, మీరు ఏ బాడీ పార్టీ కోయకుండా ఉండలేరా సార్? నేను వేసుకుని వెళ్ళా చెడ్డి, నేను వేసుకుని వెళ్ళా చెడ్డి, నేను చూసొచ్చిన మూవీ పేరు పెద్ది. హలో నమస్తే వనక్కం ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ సినీవర్స్. సో ఇప్పుడే నేను పెద్ద మూవీ చూసొచ్చా. అంతకన్నా ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇప్పుడే నేను వీడియో పెడితే అది ఫస్ట్ మీకే వస్తాను. ప్లాట్ ఏంటంటే, విజయనగరం కొండ కింద ఒక ఊరు, అంటే ఊరికి పేరు కూడా ఏమని పిలుస్తారంటే విజయనగరం కొండ కింద ఊరు అని పిలుస్తారు. సో ఈ ఊర్లో ఒక పెద్ద వ్యక్తి, అదే మన పెద్ది అటగా. సో ప్లేయర్, తను ఎటువంటి ప్లేయర్ అంటే క్రాస్ ఓవర్ అథ్లీట్, అంటే బ్యాటింగ్ చేయగలడు, విజిలింగ్ కూడా. అండ్ లాస్ట్లో ఇంకోటి కూడా గేమ్ ఉంటుంది, అదేంటో మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇటువంటి వ్యక్తి గురించే ఈ మూవీ. అండ్ ఈ వ్యక్తి గురించి ఒక స్పోర్ట్స్ పర్సన్ అలాగా, అంటే తను దిగులు చెందుతూ ఉంటాడు, మన ఇండియాకి అంటే స్పోర్ట్స్ మీద ఎవరికి ఆసక్తి లేదు ఏంటి ఇలాగని. సో ఆలోగే రోడ్డు మీద అలాగ వెళ్తూ ఉండగానే ఒక బస్సు ఆగుతుంది. ఆ బస్సులో వేరే వేరే ఆటలు ఆడేవాళ్ళు ఆ బస్సులో ఉంటారు. సో ఈ స్పోర్ట్స్ పర్సన్కి ఒక కుతూహలం కలుగుతుంది, ఏంటి ఇదేంటి అందరూ అన్ని స్పోర్ట్స్ ఆడేవారు ఈ బస్సులో ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారు. సో చూస్తే వాళ్ళు విజయనగరం స్పోర్ట్స్ గ్రౌండ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే తెలుస్తుంది ఏంటంటే అక్కడ సెలక్షన్ టెస్ట్ జరుగుతుంది అన్ని స్పోర్ట్స్కి. సో ఈ స్పోర్ట్స్ పర్సన్ అందరు ప్లేయర్స్ని అడుగుతారు, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సో అందరు చెప్పే పేరు ఒకే ఒక్క పేరు, ఏంటంటే నాకు నచ్చిన ప్లేయర్, నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది. సో ఈ స్పోర్ట్స్ పర్సన్కి ఆసక్తి కలుగుతుంది, ఏంటి ఈ పెద్ది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. సో మూవీ ప్లాట్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను డిస్కవరీ చేస్తాడు ఈ పెద్ది ఎవరు ఏంటి అనేది. సో అది. సో కమింగ్ టు ది స్టోరీ వైజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే డీసెంట్గా వెల్ రిటన్ స్క్రిప్ట్ బై బుచ్చిబాబు గారు. అండ్ నరేషన్ ఆల్సో, స్క్రీన్ ప్లే నరేషన్ కూడా బాగుంది. బట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా డిలే ఉంది అండ్ ల్యాక్ కూడా ఉంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా ఫాస్ట్ పేస్గా అనిపించింది. అంటే మూవీ కూడా 3 hours 9 minutes. సో అంత లెంతీగా పెట్టారు కాబట్టి, అంటే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నారని నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్లీ మూవీ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ కమింగ్ టు యాక్టింగ్ బై రామ్ చరణ్ అన్న, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ శివన్న అండ్ రామ్ చరణ్ పోర్షన్స్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నీ ఆట ఓడిపోయినా పెద్ది పెద్ది అని ఎందుకు అరుస్తున్నారో తెలుసా? నీ గోలి చూసి కాదు, నీ ఆట చూసి కూడా బాగుంది. నాకైతే శివన్న ఓన్లీ జస్ట్ ఒక 10 minutes దాకా ఉంటారు అనిపించింది, కానీ తను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటారు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరు పోర్షన్స్, శివన్న అండ్ రామ్ చరణ్ సార్ మధ్యన ఉన్న సీన్స్ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి, నాకైతే నచ్చింది. కమింగ్ టు హీరోయిన్, మన జాహ్నవి కపూర్. గ్లామర్ చూపించమంటారా? గ్లామర్ చూపించమంటారా? ఓన్లీ గ్లామర్ కోసం తీసుకున్నారని నాకైతే అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. అంటే స్టోరీకి తను ఏమైనా వాల్యూ ఎడిషన్ చేసిందా అంటే నాకు తెలిసినంత వరకు ఒక 10-15% అంతే. ఎందుకంటే స్టోరీ లవ్ స్టోరీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా స్పోర్ట్స్ జానర్లో నడిచే ఒక సినిమా. సో తన్ని ఎందుకు పెట్టుకున్నారనేది ఒక చిన్న డౌట్. బట్ ఓవరాల్లీ తను కూడా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసిందని చెప్పుకుంటాను. అండ్ బీజిఎం అండ్ సాంగ్స్ కంపోజిషన్ బై ఏఆర్ రెహమాన్ సార్ కూడా చాలా బాగుంది. ఆ చికిరీ సాంగ్ కానీ, లేదా రే రే రారా కానీ, లేదా ఇంకో ఐటమ్ సాంగ్ కానీ, అన్నీ థరోలీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అంతా చాలా బాగుంది. సో నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి 4 out of 5. అండ్ మీరు కనుక థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ రీసెంట్గా స్పోర్ట్స్ జానర్లో ఇలాంటి ఒక మూవీ, అంటే క్రాస్ అథ్లెట్ మూవీ వచ్చిందా అంటే రాలేదు. అండ్ ఈ మూవీలో నేను చెప్పినట్టు క్రికెట్, రెజ్లింగే కాకుండా ఇంకొక గేమ్ కూడా ఉంది, అది మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది.
మీరు కనుక ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా కనిపించిందో కింద కమెంట్స్ చేస్తారు. సో ఇక్కడ దాకా వచ్చి లైక్ కొట్టకుండా వెళ్ళిపోతానంతా ఏంటి, లైక్ కొట్టేసి వెళ్ళండి.